ఈరోజు దేవుని వాగ్దానం. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి అపవిత్రాత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసుక్రీస్తు తన 12 శిష్యులను పిలిచి వారికి అపవిత్రాత్మలపై అలాగే వ్యాధులు మరియు బాధలపై అధికారం ఇచ్చాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు తన సేవకు పిలిచిన వారిని ఖాళీ చేతులతో పంపించాడు. ఆయన సేవ చేయడానికి అవసరమైన శక్తిని, అధికారాన్ని కూడా అనుగ్రహిస్తాడని తెలియజేస్తుంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు తన శిష్యులకు అపవిత్రాత్మలపై వ్యాధులపై అధికారం ఇచ్చినట్లే నీవు నీ సేవకు పిలిచిన ప్రతి ఒక్కరికి అవసరమైన బలం, జ్ఞానం, ఆత్మీయ అధికారం అనుగ్రహించుము. ప్రభువా, మా జీవితాలలో ఉన్న ప్రతి భయం, సందేహం, పాపబంధం మరియు శత్రువు క్రియలను నీ శక్తితో తొలగించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.